హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వం సంచలన ఆదేశాలండి. డ్వాక్రా మహిళలకు భారీ శుభవార్త వచ్చేసింది. ఒక్కొక్కరికి 5 లక్షల రుణము. పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినట్లయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వం మహిళలకు మరో గుడ్ న్యూస్ అందించేందుకు సిద్ధమవుతోందండి. డ్వాక్రా మహిళలకు మరింత చేయూతనిచ్చేలా అడుగులైతే వేస్తోంది. పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకు జీవనోపాధి కల్పనకు బ్యాంకుల ద్వారా ఇస్తున్న గ్రూప్ రుణాలతో పాటు వ్యక్తిగత రుణాలు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 1,50,000 మంది డ్వాక్రా సంఘాల్లోని మహిళలకు 2,000 కోట్ల మేర వ్యక్తిగత రుణాలు ఇవ్వాలని సెర్ఫ్ అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో భాగంగా బ్యాంకులతో మాట్లాడి ఒక్కో సభ్యురాలికి 1,00,000 నుంచి 5,00,000 వరకు రుణంగా ఇప్పిస్తారు. సంఘంలో ఒకేసారి గరిష్టంగా 3కి రుణాలు అందించే వెసులుబాటు ఉంది. ఇప్పటికే ఏదైనా జీవనోపాధి ఉన్నవారికి, కొత్తగా ఏర్పాట్లు చేసుకునే వారికి ఈ రుణాలైతే అందిస్తారు. భవిష్యత్తులో 10 లక్షల వరకు కూడా పెంచుతారట. రాష్ట్రంలో 1.35 లక్షల మందికి 1,00,000 మేర, 15,000 మందికి 5 లక్షల మేర అందిస్తూ ఉన్నారండి. లబ్ధిదారులు ఆసక్తి వారి యొక్క జీవనోపాధి యూనిట్ ఏర్పాటు వ్యయానికి అనుగుణంగా ఈ రుణాన్ని అయితే భవిష్యత్తులో 10 లక్షలకు కూడా పెంచుతామని అధికారులు వెల్లడించారు. ఇంకా డ్వాక్రా మహిళలకు మరింత మేలు చేకూర్చేలా రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం పథకాలైన ప్రధానమంత్రి ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం, ఈ ప్రధానమంత్రి ఉద్యోగ కల్పన కార్యక్రమము పథకాలను దీనిని అనుసరించాలని అయితే నిర్ణయించింది. ఈ పథకం కింద ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎంపిక చేసిన జీవనోపాధి యూనిట్ల ఏర్పాట్లు, అలాగే ఈ విధంగా వారికి రుణంలో 30% రాయితీని కూడా వర్తిస్తుందండి. ఈ విధంగా చేసుకున్నట్లయితే ఉదాహరణకు 1,00,000 రూపాయల రుణం తీసుకున్న వారికి 35,000 రాయితీ కింద అయితే పోతుందన్నమాట, మినహాయిస్తారు. ఇంకా మిగిలిన మొత్తాన్ని మాత్రమే లబ్ధిదారులు నెల వాయిదా పద్ధతిలో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఎంపిక చేసిన యూనిట్లను జీవనోపాధిగా ఎంచుకునే వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుందండి. 30% రాయితీ వర్తించే యూనిట్లు ఏంటేంటి అన్న విషయానికి వచ్చినట్లయితే కారంపొడి, పసుపు, మసాలా పొడి ప్యాకెట్ యూనిట్, అలాగే తేనె తయారీ, బేకరీ, స్వీట్ షాప్, ఐస్ క్రీమ్ యూనిట్, ఊరగాయల తయారీ, ప్యాకింగ్ యూనిట్, వెజిటేబుల్ సోలార్ డ్రైయర్స్, అప్పడాలు తయారీ, భోజనం ప్లేట్లు, డైరీ, అలాగే పౌల్ట్రీ యూనిట్, డీజే సౌండ్ సిస్టమ్ వంటి యూనిట్లకు 1,00,000 నుంచి 5 లక్షలతో ఏర్పాటు చేసుకోవచ్చు. వీటికి 30% రాయితీ వర్తిస్తుందని అధికారులు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలు, వృద్ధులు, విద్యార్థులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ వస్తుంది. అలాగే మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ పథకాన్ని కూడా త్వరలోనే అమలైతే చేయనున్నారండి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఆగస్టు 15 నుంచి ఫ్రీ బస్ సర్వీస్ అందుబాటులోకి అయితే రాబోతోంది. అలాగే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మిగతా వాటిని కూడా అమలు చేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తోంది ఫ్రెండ్స్.